జూన్ 8 పాపం యొక్క వికార స్వరూపము. యథార్థత అనేది దేవుణ్ణి గుడ్డివానిగా చేయదు. ఆయన పరిశుద్ధుల పాపాన్ని చూడగలరు, కానీ యథార్థత ఆ పాపాన్ని క్రోధంతో కాకుండా కనికరంతో పరిగణించేలా చేస్తుంది. పాపం అనే ఏలిక మానవుని మధురమైన ముఖరూపాన్ని ఎంతగా వికృతం చేసిందంటే, దేవుడు మొదట సృష్టించిన సౌందర్యానికి దీనికి అసలు పోలికే లేదు. ఇది పరలోకంలో పరిశుద్ధ దేవదూతగా ఉండి నరకపు దెయ్యంగా మారిన వాని రూపంలా ఉంది. అయితే మానవ స్వభావానికి పాపం చేసిన ఈ గాయాన్ని నయం చేసే బాధ్యతను క్రీస్తు తన కృప ద్వారా చేపట్టారు. ఆయన స్వస్థత కలిగించే శక్తి తాను ఎన్నుకున్న వారిలో పనిచేస్తోంది, కానీ ఆ స్వస్థత ఇంకా ఎంతమాత్రం సంపూర్ణం కాలేదు. అందువల్ల కొన్ని మచ్చలు లేదా బలహీనతలు ఇంకా నిలిచే ఉన్నాయి. యథార్థత కప్పివేసే వికారం ఖచ్చితంగా ఇదే. క్షమించే కరుణ యథార్థతను ఆతృతతో హత్తుకుంటుంది. మన వైఫల్యాలను, పాపాలను కప్పివేసేవాడు క్రీస్తు ఒక్కడే. కానీ ఆయన తన నీతి వస్త్రాన్ని యథార్థమైన ఆత్మ మీద మాత్రమే కప్పుతాడు. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ మాటను నమ్మడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, కానీ కనికరాన్ని పొందడానికి ఉండవలసిన ముఖ్యమైన అర్హతను గమనించండి. ఎవని ఆత్మలో కపటం లేదో అతడు ధన్యుడు. కీర్తన 32:1-2. ఈ విధంగా క్రీస్తు నీతి మన సిగ్గుమాలిన అనీతి అనే దిగంబరత్వాన్ని కప్పుతుంది. అయితే ఈ వస్త్రాన్ని మనకు ధరింపచేసే కృపగా విశ్వాసం ఉంటుంది. యథార్థవంతుడైన మనిషి పాపం నుండి పూర్తిగా విముక్తుడు కానప్పటికీ దేవుడు అతనిని పరిశుద్ధినిగా, నీతిమంతునిగా అంగీకరిస్తాడు. దేవుడు పరిశుద్ధుని పాపాన్ని పొరపాటున యథార్థతగా ఎంచనట్లే ఆ పాపాన్ని బట్టి అతడు అస్సలు పరిశుద్ధుడే కాడని కొట్టిపారేయడు. ఉదాహరణకు, యోబు పాపపు గోతులో పడ్డాడని లేఖనాలు నమోదు చేశాయి, కానీ దేవుడు అతని అతిక్రమాలలో మిళితమై ఉన్న యథార్థతను చూసి అతనిని నిందారహితునిగా, పరిపూర్ణునిగా తీర్పు తీర్చాడు. యథార్థత అనేది దేవుణ్ణి గుడ్డివానిగా చేయదు. ఆయన పరిశుద్ధుల పాపాన్ని చూడగలరు, కానీ యథార్థత ఆ పాపాన్ని క్రోధంతో కాకుండా కనికరంతో పరిగణించేలా చేస్తుంది. ఇది ఎలా ఉందంటే, తన భార్య తన పట్ల ఎంతో నమ్మకంగా ఉందని తెలిసిన ఒక భర్త ఆమె బలహీనతలను చూసి జాలిపడి ఆమెను ఒక మంచి భార్యగా ప్రేమించి ఆదరించినట్లుగా ఉంటుంది. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు అని దేవుడు సెలవిచ్చాడు. యోబు 1:22. ఆ ఆత్మీయ పోరాట ముగింపులో దేవుడు యోబును సమర్థిస్తూ, నా సేవకుడైన యోబు నన్ను గూర్చి యుక్తమైనది పలికెను అని అనుకూలమైన సాక్ష్యం ఇచ్చాడు. యోబు 42:7. యోబు తన అంతరంగ ఉత్సాహాన్ని వైఫల్యాలు దెబ్బతీయడం స్వయంగా చూశాడు. ఇది దేవుని కరుణను తేలికగా తీసుకోకుండా, తన పాపాన్ని తగ్గించుకోకుండా ఒప్పుకునేలా చేసింది. కానీ దేవుడు అతనిలోని యథార్థతను మాత్రమే చూశాడు.